నమస్తే వెల్కమ్ టు ఫోకస్ అవసరాలకు వ్యాపారాలకు కొన్ని భూముల కేటగిరీలు మార్చాల్సిన అవసరం పడుతుంది ఇది రూల్స్ ప్రకారం చేస్తే ఏ గొడవ లేదు కానీ కాసులు కురిపిస్తే చాలు ఎలాంటి కన్వర్షన్ కైనా రెడీ ఎన్నికల టైంలో ఆఖరికి కోడ్ ఉన్న సమయంలో కూడా రాత్రికి రాత్రే ఫైల్స్ రెడీ చేశారు శివబాలకృష్ణ అరెస్ట్తో హైదరాబాద్ లో గత 10 ఏళ్లుగా జరిగిన భూదందా వెలుగు చూస్తోంది హైదరాబాద్ భూములతో ఇష్టారాజ్యంగా ఆడుకున్న కథలన్నీ బయటపడుతున్నాయి హైదరాబాద్ భూముల్ని ఎలా మింగేశారు ల్యాండ్ కన్వర్షన్లలో జరిగిన అక్రమాలేంటి హైదరాబాద్ భూ అక్రమాల్లో ఎవరెవరు ఉన్నారు తీగ లాగితే డొంక కదులుతోంది హెచ్ఎండిఏలో కీలక స్థానంలో ఉన్న శివబాలకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి భూముల అక్రమ కన్వర్షన్లో రూల్స్ తుంగలో తొక్కి ఇచ్చిన అడ్డగోలు పర్మిషన్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు ఇంత భారీ వ్యవహారాన్ని ఒక్కడే చేసే అవకాశం లేదని భావిస్తున్నారు దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయా అనే అంశంపై ఇప్పుడు దృష్టి మళ్లింది హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు చూస్తే అధికారుల కళ్లు బైర్లు కమ్ముతోంది తవ్వే కొద్దీ కోట్లల్లో ఆస్తులు బయటపడుతున్నాయి ఇక శివబాలకృష్ణ చేతిలో మోసపోయిన బాధితులు ఏసీబీ కార్యాలయంలో ఇప్పటికే ఫిర్యాదు చేశారు గత 10 ఏళ్లలో రాష్ట్ర పురపాలక శాఖ తీసుకొచ్చిన పాలసీ రూపకల్పనలో శివబాలకృష్ణ ముఖ్య పాత్ర పోషించారు రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అంటే టీఎస్ రెరా చాలా కీలకమైంది దీనికి సంబంధించిన నిబంధనలను రూపొందించడంలో శివబాలకృష్ణదే కీలక పాత్ర ఈ క్రమంలోనే రెరా అమల్లోకి వచ్చిన తేదీ నాటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చి బిల్డర్లకు ప్రయోజనం కల్పించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి ఇక అనుమతి లేని కట్టడాలు లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం సర్కార్ తెచ్చిన ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ జీవోలు శివబాలకృష్ణ ఆధ్వర్యంలోనే సిద్ధం చేశారు హెచ్ఎండిఏ ఇతర పట్టణాల మాస్టర్ ప్లాన్లకు సవరణలు మినహాయింపులు మాస్టర్ ప్లాన్ల నుంచి రోడ్లను తొలగించడం పార్కులను మార్చడం హెచ్ఎండిఏ పరిధిలో భూ వినియోగ మార్పిడి దరఖాస్తుల పరిష్కరణ హెచ్ఎండిఏ పరిధి విస్తరణ ఎలివేటెడ్ కారిడార్ ఓఆర్ఆర్ వ్యవహారాలు ఆకాశ హార్మ్యాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిబంధనల మినహాయింపులు భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గేటెడ్ సొసైటీలు టౌన్షిప్ల నిర్మాణానికి అనుమతులు మెట్రో అలైన్మెంట్ మార్పులు వంటి అంశాల్లోనూ శివబాలకృష్ణ కీలకంగా వ్యవహరించాడు ఆ క్రమంలోనే భారీగా పోగేసుకున్నాడు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి శివబాలకృష్ణను 8 రోజులు ఏసీబీ విచారించింది విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అక్రమాస్తులు బినామీలపై ఆరా తీసిన ఏసీబీ శివబాలకృష్ణ సోదరుడు శివసునీల్ మేనల్లుడు భరత్ పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నాయని గుర్తించారు ఇప్పటి వరకు 100 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించారు అటు బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది ఏసీబీ మరోపక్క బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఆదిత్య ఫినిక్స్ ప్రతినిధుల్ని ఏసీబీ ప్రశ్నించింది ఈ సంస్థలకు లబ్ధి చేకూర్చిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వాటాలు తీసుకున్నట్టు చెప్తున్నారు హెచ్ఎండిఏ మాజీ కార్యదర్శి శివబాలకృష్ణను విచారించిన ఏసీబీ పలు కీలక అంశాలు సేకరించింది హెచ్ఎండిఏకు చెందిన 2 డైరెక్టర్లు ఒక మెంబర్ ఆఫ్ ప్లానింగ్ డైరెక్టర్ పై దృష్టి సారించింది ఏసీబీ తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ కు 2 రోజుల ముందు హెచ్ఎండిఏలో కీలక ఫైల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుర్తించారు సుమారు 90 ఫైల్స్ కి హెచ్ఎండిఏ పరిధిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కింద హడావిడిగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు అప్లికేషన్లు లేకుండా ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా ఒక్క రోజులో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ పేరిట భారీ భూ బదలాయింపు జరిగినట్లు గుర్తించారు ఇటీవలే వట్టినాగులపల్లిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇదే తరహాలో హెచ్ఎండిఏలో అనేక చోట్ల భూ బదలాయింపు వ్యవహారం కూడా జరిగి ఉంటుందని భావిస్తున్నారు ఎన్నికల కోడ్ ఒక్క రోజు ముందే హెచ్ఎండిఏ పరిధిలో భూ బదలాయింపు కుంభకోణం జరిగిందని భావిస్తున్నారు ఎన్నికల కోడ్ ఉన్నా పట్టించుకోకుండా పబ్లికేషన్ కి సిద్ధం చేశారు హెచ్ఎండిఏ అధికారులు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలోనే పాత డేట్స్ తో ఫైల్స్ అప్రూవల్ చేసినట్టు గుర్తించారు మాజీ హెచ్ఎండిఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నంత వరకు పాత తేదీలతో గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తి చేసినట్టు పత్రాల్లో స్పష్టమవుతోంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలోనే పాత డేట్స్ తో ఫైల్స్ అప్రూవల్ అయ్యాయి 46 ఫైల్స్ 876 ఎకరాల భూమి అసలు ఈ భూదందాలో ఏం జరిగింది ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఏ రియల్ సంస్థలకు మేలు చేశారు ఒక్కడి అరెస్ట్తో నగరంలో భూములకు అనుమతుల పేరుతో జరిగిన అక్రమాలు వెలుగు చూశాయి ఈ వ్యవహారంలో బడా రియల్టర్లకు డెవలపర్స్ కు మేలు కలిగేలా తీసుకున్న నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కన్సర్వేషన్ నుంచి రెసిడెన్షియల్ కు మార్పు కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్ జోన్ కు మార్పు దాదాపు 46 ఫైల్స్ 876 ఎకరాల భూమి మార్పుకు పబ్లికేషన్స్ సిద్ధం జీవోలు ఇవ్వడమే తరువాయి శివబాలకృష్ణ అరెస్టుతో బట్టబయలైన భూమార్పిడి బాగోతం
గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండిఏ పెద్ద ఎత్తున భూమార్పిడి చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలను స్వీకరించేందుకు రాత్రికి రాత్రే నోటిఫికేషన్లను విడుదల చేసింది. హెచ్ఎండిఏ పరిధిలోని పలు జిల్లాల్లో భూమార్పిడి కోసం పెద్ద సంఖ్యలో గతంలోనే దరఖాస్తులు వెల్లువెత్తాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం చాలా చోట్ల కన్జర్వేటివ్ జోన్లలో ఉన్న భూములను రెసిడెన్షియల్ జోన్లోకి మార్పును కోరుతూ భూ యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే కొన్ని చోట్ల తయారీ రంగానికి భూములను కేటాయించగా ఇప్పుడు వాటిని నివాసయోగ్యంలోకి మార్పు చేస్తూ హెచ్ఎండిఏ నోటిఫికేషన్లను విడుదల చేసింది. మరోవైపు వాణిజ్య మండలాలుగా ఉన్న వాటిని నివాసంలోకి, రెసిడెన్షియల్ జోన్లలో ఉన్న వాటిని వాణిజ్య మండలాల్లోకి మార్పులు చేర్పులు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బడా రియల్టర్లకు, డెవలపర్స్ కు మాస్టర్ ప్లాన్ లో మేలు కలిగేలా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ తెరపైకి తెచ్చారు. దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ లో సవరణలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాలుగా గుర్తించిన వాటిని సైతం రెసిడెన్షియల్ జోన్లోకి మార్పు చేశారు. ఈ విషయంలో హెచ్ఎండిఏ డైరెక్టర్లు, ప్లానింగ్ డైరెక్టర్ల తీరు వివాదంగా మారింది. ఎన్నికల కోడ్ ఉన్న నవంబర్ మొదటి వారం నుండి డిసెంబర్లో ఫలితాలు వచ్చే నాటికి కూడా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కింద తమకు కావలసిన వారికి మేలు చేశారు హెచ్ఎండిఏ ముగ్గురు డైరెక్టర్లు. అన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలను పరిశీలించేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఎన్నికల సమయంలో హడావిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఎవరికి మేలు చేశారు అన్నదానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. హెచ్ఎండిఏ అధికారులు తమకు అప్పటి ప్రభుత్వ పెద్దల నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏ డెవలపర్ కి ఎంత కేటాయించాలి అన్న అంశంపై ఓ అంచనాకు వచ్చారు. బోడుపల్లో గతంలో తయారీ రంగం కోసం కేటాయించిన సుమారు 2385 చదరపు మీటర్ల భూమిని మల్టిపుల్ యూజ్ జోన్లోకి మార్చారు. అలాగే షామీర్పేట్ మండలం తుర్కపల్లికి చెందిన 9849.36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కన్జర్వేషన్ జోన్ స్థలాలను రెసిడెన్షియల్లోకి మార్చారు. దాంతోపాటు అదే జోన్లో ఉన్న మరో 9755 చదరపు మీటర్లను కూడా నివాస భూమిగా మార్పు చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించారు. కీసర మండలం రాంపల్లిలో కన్జర్వేషన్ జోన్లో ఉన్న మరో 4.6 ఎకరాల భూమిని సైతం రెసిడెన్షియల్ కు మార్పు చేశారు. అలాగే నార్సింగిలో ఉన్న 4584 చదరపు మీటర్ల నివాస స్థలాన్ని వాణిజ్య స్థలంగా మార్పు ప్రక్రియకు రంగం సిద్ధం చేశారు. కర్మన్ ఘాట్ లో ఉన్న సుమారు 1441.47 చదరపు మీటర్ల స్థలం ప్రస్తుతం తయారీ రంగానికి చెంది ఉంది. దీనిని నివాస ప్రాంతంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. వెస్ట్ జోన్ లో హాట్ కేక్ గా ఉన్న షేర్లింగంపల్లి మండలం ఖానామెట్లో ఉన్న సుమారు 23,850 చదరపు మీటర్లకు పైగా ఉన్న భూమిని మాస్టర్ ప్లాన్ లో కమర్షియల్, రీక్రియేషన్ తో పాటు ఖాళీ ప్రదేశంగా గుర్తించారు. దానిని కొంతమంది పెద్దల కనుసన్నల్లో వాణిజ్య అవసరాల కోసం మార్పు చేశారు. దీంతో పాటు జూబ్లీహిల్స్ లో ఉన్న 1131.36 చదరపు మీటర్ల నివాస స్థలాన్ని వాణిజ్య స్థలంగా మార్చాలని ఫిక్స్ అయ్యారు. ఉప్పల్ మండలం బండ్లగూడ పరిధిలో ఉన్న మరో 16,820 చదరపు మీటర్ల ఖాళీ ప్రదేశాన్ని రెసిడెన్షియల్ జోన్ గా మార్పుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సమయంలో ఎవరి దృష్టి ఇటువైపు ఉండదని భావించి హడావిడిగా నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రజల నుంచి అభ్యంతరాలను, ఫిర్యాదులను స్వీకరించకుండానే మార్పు చర్యలు ఎలా చేపడతారని విమర్శలు వచ్చినప్పటికీ అప్పటి ఎంఏయుడి ఉన్నతాధికారి హెచ్ఎండిఏలో డైరెక్టర్లు వాటిని లైట్ తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన నివి డెవలపర్స్ పై ఎక్కువ ప్రేమ చూపించారు హెచ్ఎండిఏ అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని రామేశం బండలో పెరి అర్బన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చి హైదరాబాద్ కు చెందిన నివి డెవలపర్స్ కి 98 ఎకరాలకు అనుమతులు ఇచ్చేశారు. అదే రామేశ్వరం బండలో ఉన్న సర్వే నంబర్ 64లో ఉన్న 82 ఎకరాలను ఇదే సంస్థకు కమర్షియల్ కోసం అడ్డంగా అనుమతులు ఇచ్చేశారు హెచ్ఎండిఏ డైరెక్టర్లు. మరోవైపు సర్వే నంబర్ 148/A1, A2 అల్మాస్గూడ, బాలాపూర్లో దాదాపు 53 ఎకరాలను బాలాపూర్ 30వ వార్డు కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డికి ఓపెన్ స్పేస్ యూజ్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా మార్చారు. ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న కొంగరకలాన్లో సర్వే నంబర్ 349 నుంచి 353 వరకు సెంట్రల్ స్క్వేర్ జోన్లో ఉన్న 19 ఎకరాలను సంకల్ప మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ కు చెందిన కట్టా రమాకాంత్ కు రెసిడెన్షియల్ జోన్ గా అప్పనంగా అప్పగిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు మహేశ్వరం డివిజన్లోని తుమ్మలూరుకు చెందిన శ్రీధర్ పి రాజు అనే వ్యక్తికి చెందిన 19 ఎకరాలను వ్యవసాయ క్షేత్ర జోన్ నుంచి నివాస యోగ్యం జోన్ కు మార్చారు. పటాన్చెరులోని సర్వే నంబర్ 126, 129, 130, 132లో ఉన్న చెరువును అడ్డంగా రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తూ నరేందర్ రెడ్డి అనే వ్యాపారికి సుమారుగా 23 ఎకరాల భూమి ల్యాండ్ కన్వర్షన్ కోసం జీవోలు సిద్ధం చేశారు. వీరితో పాటు సింజన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ 21 ఎకరాలు, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ కు 10 ఎకరాలు, వెవింట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కు 6 ఎకరాలు, తుర్కపల్లిలో మరో 26 ఎకరాలను రామారావు అనే వ్యక్తికి
వ్యవసాయ భూమి నుంచి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చారు. మరోవైపు తుర్క్యాంజాల్ మున్సిపాలిటీలో ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగిస్తున్న 12 ఎకరాల భూమిని మల్టిపుల్ యూస్ కింద కేఎంఎస్ కన్స్ట్రక్షన్స్ కి అడ్డంగా అప్పజెప్పారు. ఆదిభట్లలో వర్క్ సెంటర్ గా ఉన్న 22 ఎకరాల భూమిని రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తూ రంగినేని వెంకట్రావు అనే వ్యక్తికి మేలు కలిగేలా చేశారు. మరో 23 ఎకరాల అగ్రికల్చర్ భూమిని గాయత్రి హోమ్స్ కి, రంగారెడ్డి జిల్లా మంచాలలో ఉన్న మరో 32 ఎకరాల మ్యానుఫ్యాక్చరింగ్ భూమిని రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తూ బిఎల్ఆర్ ఫార్మ్స్ కి ఎల్ఎల్పీ కింద అప్పజెప్పారు. బేగంపేటలో ఓపెన్ స్పేస్ జోన్ లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కి చెందిన దాదాపు 30 ఎకరాల భూమిని పబ్లిక్ లేదా సెమీ పబ్లిక్ జోన్ గా మార్చేశారు అధికారులు. బిల్డర్లకు, ఫార్మా కంపెనీ ఓనర్లకు చెందిన భూములకు మేలు కలిగేలా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ చేస్తూ మధ్యలో ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు సాధారణ జనాల భూములను కూడా భూమార్పిడి చేసి తమ తెలివిని ప్రయోగించారు హెచ్ఎండిఏ అధికారులు. దాదాపు 876 ఎకరాల భూమి, 48 ఫైల్స్ అన్నిటినీ కూడా సిద్ధం చేసి పబ్లికేషన్స్ కి రెడీ చేశారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పబ్లికేషన్ ప్రకటన తూతూ మంతంగా ప్రకటించేసి జీవోలను విడుదల చేయాలన్నది హెచ్ఎండిఏ డైరెక్టర్ల మాస్టర్ ప్లాన్. ఇందుకు గాను 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని, మరోవైపు శివబాలకృష్ణతో పాటు హెచ్ఎండిఏ డైరెక్టర్ల ప్లానింగ్, అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు మున్సిపల్ శాఖకు చెందిన మరో 2 అధికారులు భూ మార్పిడి కింద భారీగా లాభాలు పొందినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలో భూ మార్పిడి భాగోత్వం సంచలనంగా మారింది. రాత్రికి రాత్రి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని రూల్స్ తుంగలో తొక్కారు. ఇందులో ఎవరెవరికి ప్రయోజనం చేకూరింది? చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ లో రెడీ చేసిన ఫైళ్ల వివరాలేంటి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. డొంక కదిలినట్లు ఇప్పుడు హెచ్ఎండిఏ అధికారులకు సంబంధించిన దాంట్లో భూ మార్పిడి కుంభకోణం మొత్తం కూడా బట్టబయలైంది. ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన డైరెక్టర్లు, 2 హెచ్ఎండిఏ డైరెక్టర్లు, మరొకరు ప్లానింగ్ డైరెక్టర్, వీరు ముగ్గురు కూడా ఈ శివబాలకృష్ణకు సంబంధించిన అంశంలో వాళ్ళు ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా వేరే వాళ్ళకు అప్పగించేందుకు అవసరమైన రంగం మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచారు. అంటే వీళ్ళంతా కూడా మెయిన్ గా ఈ ల్యాండ్ ఏదైతే ఉంటుందో కన్జర్వేషన్ యూజ్ జోన్ కి సంబంధించింది, పెరి అర్బన్ యూజ్ జోన్ కి సంబంధించిన ల్యాండ్, అలాగే ఓపెన్ స్పేస్ కి సంబంధించిన ల్యాండ్, కన్జర్వేషన్ యూజ్ ది సెంట్రల్ స్క్వేర్, ఇలా రకరకాల భూములకు సంబంధించిన వాటిని అన్నిటిని కూడా రెసిడెన్షియల్ జోన్గా మార్చేందుకు అవసరమైన రంగం మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచారు. ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో అదే రోజు రాత్రి ఈ మొత్తం పబ్లికేషన్ ని సిద్ధం చేసి ఉంచారు. అంటే ఇవంతా కూడా ప్రపోజల్ కి సంబంధించిన పేర్లు మనం చూస్తున్న దాంట్లో, ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో నివి డెవలపర్స్ ఏదైతే కనబడుతుందో, నివి డెవలపర్స్ కి దాదాపు 82.14 ఎకరాల భూమి పటాన్ చెరువు, సంగారెడ్డి జిల్లాలో ఉన్న రామేశ్వరం బండ కింద సర్వే నెంబర్ 64 నుండి 74 వరకు ఉన్న భూమి మొత్తాన్ని కూడా దాదాపు 82 ఎకరాల భూమిని రెసిడెన్షియల్ యూజ్ గా మార్చుకునేందుకు అవసరమైన రంగాన్ని వాళ్ళు సిద్ధం చేసి ఉంచారు. ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడే ఈ మొత్తం వ్యవహారాన్ని హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు సిద్ధం చేసి ఉంచడం జరిగింది. ఇందులో ప్రధానంగా అత్యధికంగా నివి డెవలపర్స్ కే మనకు ఇక్కడ చూస్తున్నాం ఎక్కువగా ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. ఇక్కడ భీమిడి స్వప్న జంగారెడ్డికి సంబంధించి, ఈమె అల్మాస్గూడకు సంబంధించిన వ్యక్తి. అక్కడ బాలాపూర్ లో దాదాపు ఆమెకు సంబంధించిన 52 ఎకరాల భూమిని రెసిడెన్షియల్ జోన్ గా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు, ఎంఏయుడికి సంబంధించిన అధికారులు చేయడం జరిగింది. ఇది కూడా దాదాపు 96 ఎకరాల భూమి. ఇది మొత్తం కూడా సేమ్ రామేశ్వరం బండాకి సంబంధించిన భూమే. దీన్ని కూడా రెసిడెన్షియల్ యూజ్ కి అవసరమయ్యే విధంగా ప్రపోజల్ ని సిద్ధం చేసి ఉంచారు అధికారులు. ఇలా 1 కాదు 2 కాదు, దాదాపు 100 ఎకరాల భూములని ఈ విధంగా అప్పనంగా ఇతరులకు కట్టపెట్టేందుకు హెచ్ఎండిఏ డైరెక్టర్లు రంగం సిద్ధం చేసి ఉంచారు. ప్రపోజల్స్ మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచారు. రాబోయేది తమ ప్రభుత్వమే అని వాళ్ళంతా కూడా భావించారు. అంటే అప్పటికే అధికారంలో ఉన్న ప్రభుత్వమే తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని భావించారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో అప్పుడే వీళ్ళ మొత్తం అంచనాలన్నీ కూడా తారుమారైపోయాయి. దీంతో వీళ్ళ భూ మార్పిడి కుంభకోణం మొత్తం కూడా బట్టబయలైపోయింది. ఒకవేళ తిరిగి పాత ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి ఉంటే వీటికి సంబంధించి, అంటే ఈ కంపెనీలకు, వ్యక్తులకు ఎవరికైతే వీళ్ళంతా కూడా కేటాయించారో భూములని, వాటికి అన్నిటికీ సంబంధించిన జీవోలు వెలువడేవి. అవన్నీ కూడా ఇప్పుడు జీవోలు వెలువడకపోవడం, దీంతో ఇవన్నీ కూడా బట్టబయలైన పరిస్థితి మనకు కనబడుతుంది. చిన్నగా ప్రకటనలు అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. హెచ్ఎండిఏకి సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కింద
చిన్న చిన్న నోటిఫికేషన్లు అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మిగతా వారికి ఎవరికి తెలియకుండా ఎవరైతే తమ వాళ్ళు అని అనుకుంటున్నారో వాళ్లకు మాత్రమే ఈ ల్యాండ్ కేటాయించే విధంగా హెచ్ఎండిఏ పేరుతోటి చిన్న చిన్న ప్రకటనలు అక్కడ ఇవ్వడం జరిగింది. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను అరెస్టు చేయడం, అతన్ని కస్టడీలో విచారిస్తున్న సమయంలో ఈ మొత్తం అంశాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం వెనకాల శివబాలకృష్ణతో పాటు ఉన్న మరొక 3 డైరెక్టర్ల పైన కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు. వాళ్ళు ఈ మొత్తం భూమార్పిడికి సంబంధించిన అంశంలో ఎలాంటి ప్రమేయం ఉంది, వాళ్ళు ఏ విధంగా సంతకాలు చేశారు, ఈ మొత్తం భూములని ఈ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, ఏ విధంగా వీళ్ళు కట్టబెట్టాలనుకున్నారు, జీవోలని జారీ చేయడానికి అవసరమైన రంగాన్ని ఏ విధంగా సిద్ధం చేశారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను రాబట్టే ప్రయత్నం అధికారులు చేయబోతున్నారు. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. ఇంత భారీ వ్యవహారాన్ని ఒక్కడే నడిపించడం అసాధ్యం. దీని వెనుక కొందరి సహకారం, మరికొందరి అండదండలు ఖచ్చితంగా అవసరం. లేకుండా ఈ స్థాయిలో ఇంత సుదీర్ఘకాలం అక్రమాలు చేయడం అసాధ్యం. హైదరాబాద్ భూముల స్కామ్ వెనుక ఎవరున్నారు? శివబాలకృష్ణ వెనుకున్న గద్దెలెవరు? వాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? భూ మార్పిడి, హెచ్ఎండిఏ అనుమతుల వ్యవహారంలో రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి శివబాలకృష్ణకు 100 కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఫెనిక్స్, ఆదిత్య వంటి బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడమే కాకుండా ఈ సంస్థల్లో వాటాలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదిత్య, ఫెనిక్స్ సంస్థలు 1000 కోట్ల రూపాయలతో నూతన ప్రాజెక్టులు ప్రారంభించాయని, వీటి అప్రూవల్స్ విషయంలో ఈ 2 కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చడమే కాకుండా ముడుపులు కూడా పెద్ద ఎత్తున ముట్టినట్లు గుర్తించారు. దీనిపై ఆదిత్య, ఫెనిక్స్ సంస్థల ప్రతినిధుల్ని కూడా ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ డైరెక్టర్గా శివబాలకృష్ణ ఉన్న పీరియడ్లో పొందిన అప్రూవల్స్ వివరాలన్నీ పరిశోధించారు. ఎన్నికలకు ముందు దాదాపు 100కు పైగా ఫైల్స్ క్లియర్ చేసినట్లుగా తేలింది. ప్రతి ఫైల్ క్లియరెన్స్లోనూ చేతివాటం చూపారని, భారీగా ముడుపులు అందాయని గుర్తించింది ఏసీబీ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీల మెడకు చుట్టుకుంటోంది. పోలీసుల కస్టడీలో ఉన్న శివబాలకృష్ణను విచారిస్తుంటే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చి కాసులు దండుకున్నట్లు తేల్చింది ఏసీబీ. ఫైల్ క్లియరెన్స్, హెచ్ఎండిఏ అప్రూవల్స్ లో ఇతర అధికారుల ప్రమేయంపైన ఆరా తీస్తోంది ఏసీబీ. మరోపక్క హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో తవ్విన కొద్దీ అక్రమాల గుట్టు రట్టవుతోంది. తెలంగాణలో, ఏపీలో భారీగా ఆస్తులు పట్టుబడ్డాయి. 214 ఎకరాల భూములు, 29 ఫ్లాట్లు, 19 ఓపెన్ స్థలాలు, విల్లాలు, బంగారం అన్నీ కలిపి 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయంటున్నారు అధికారులు. ఇంత దందాని ఒక్కడే చేసే అవకాశం ఖచ్చితంగా లేదు. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అధికారులు ప్రభుత్వ పెద్దలతో కలిసి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంలో 3 హెచ్ఎండిఏ డైరెక్టర్ల పాత్ర ఉందా? మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఒక మాజీ చీఫ్ సెక్రటరీ, అప్పటి మంత్రి గారి పర్సనల్ సెక్రటరీ, అప్పటి కేబినెట్ మంత్రి, వీరందరి పాత్ర ఉందనే చర్చ జరుగుతోంది. నీకింత నాకింత అనుకుంటూ అందరూ కలిసి హైదరాబాద్ భూముల్ని అడ్డంగా దోచుకున్నారు. 100,000 కోట్లు వెనకేసుకున్నారని ఒక్క బాలకృష్ణ వ్యవహారంతోనే అర్థమవుతోందనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెయ్యబోతోంది? రెవెన్యూ శాఖ ఏం చెయ్యబోతోంది? భూదందాకు దిగి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి సరైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. హైదరాబాద్లో అత్యంత కీలకమైన వట్టినాగులపల్లి పరిధిలో 100 ఎకరాలు 111 జీవో పరిధిలో ఉన్నాయి. వీటిని రాత్రికి రాత్రే లోగుట్టుగా 111 జీవో భూములను డైరెక్ట్గా రీక్రియేషన్ కమర్షియల్ జోన్లోకి మార్చేశారు. ఈ భూములని ఎవరి పేరు మీద ఉన్నాయనే దానిపై ఎంక్వైరీ చేయడానికి ఏసీబీ గ్రౌండ్ సిద్ధం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. హెచ్ఎండిఏ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో ఏసీబీకి చిక్కిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ చేసిన ఉదంతాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మనం చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఈ వట్టినాగులపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. వట్టినాగులపల్లి గ్రామానికి సమీపంలో 111 జీవో పరిధిలో చాలా ల్యాండ్ ఉంది. ఈ 111 జీవో పరిధిలో ఉన్న ల్యాండ్ అంతా కూడా కన్వర్షన్ చేసి ఇప్పుడు రెసిడెన్షియల్ అదేవిధంగా కమర్షియల్ కు ఉపయోగించుకునేందుకు వీటిని బదలాయించినట్టుగా కూడా తెలుస్తుంది. సిఎల్యూ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజెస్ కింద కూడా వీటిని అన్నింటినీ కూడా వాటి స్వరూపాన్ని మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ భూములను సిఎల్యూ కింద మార్చడం కోసం కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. శివబాలకృష్ణ కేవలం ఈ 111 జీవో కింద ఉన్న భూములనే కాకుండా ఇతర ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులు ఇవ్వడం కోసం వారి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు, అదేవిధంగా ముడుపులు తీసుకున్నారు, వాటితో పాటుగా కొన్ని బహుమతులు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ
త్రిబుల్ జీవో కింద ఉన్న ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని కోట్ల రూపాయల వాల్యూ చేసే భూములు, దాదాపుగా ఒక ఎకరం వచ్చేసి 100 కోట్లు పలుకుతుందని చెప్పేసి ఇటీవల కాలంలో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో మనం చూసాము. వేలంలో దాదాపుగా ఒక ఎకరం వచ్చేసి 100 కోట్లు పలికింది. అంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎంతైతే ఉందో ఆ ల్యాండ్స్ అన్ని కూడా కొన్ని 100 కోట్ల విలువ చేసే ల్యాండ్స్ అని కూడా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా 111 జీవో పరిధిలో ఉన్నాయి. 111 జీవోను రద్దు చేస్తున్నట్టుగా తెలంగాణ సర్కార్ గతంలో ప్రకటించినప్పటికీ కూడా దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ హెచ్ఎండిఏకు మాత్రం మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలి, మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులకు ముందుగానే హెచ్ఎండిఏకి సంబంధించి మాస్టర్ ప్లాన్ లో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ఎక్కడ ఏది ఉండాలి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం హెచ్ఎండిఏ అధికారుల దగ్గర ఉంది. అందులో భాగంగానే హెచ్ఎండిఏలో పనిచేస్తున్న బాలకృష్ణ దగ్గర కూడా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండడంతో ఆయా ప్రైవేట్ కంపెనీలతో లాలూచిపడి ఆ ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అతి త్వరలోనే వీటి స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న రాళ్లు, గుట్టలు, చెట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తొలగించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇవి మరికొద్ది రోజుల్లో కొన్ని బహుళజాతి కంపెనీల చేతిలో కూడా వెళ్లబోతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను చాలా తక్కువ లంచం రూపంలో లంచం ఇచ్చేసి వాటన్నిటిని కూడా కన్వర్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 111 జీవో కింద వీటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనకు కనిపిస్తుంది కనుచూపు మేరలో వీటికి సంబంధించిన వర్క్ కూడా ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటికీ కారణం శివబాలకృష్ణ ఇప్పుడు ఏసీబీ కస్టడీలో ఉండి ఆయన చెప్తున్న వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలకు ఆయన ఈజీగా అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతులు ఇచ్చిన వాటిలోనే ఈ భూములన్నీ ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, నాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక కీలక మంత్రి హస్తం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హెచ్ఎండిఏ కేంద్ర కార్యాలయంలో కూడా ఆయన ఛాంబర్ లో ఉన్న విలువైన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులన్నీ కూడా పరిశీలించి ఎవరెవరు ఇందులో భాగస్వాములు ఉన్నారు, సూత్రధారులు ఉన్నారు అనే విషయాన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తానికి ఏసీబీ మరికొద్ది రోజుల్లో, అంటే ఆయన ఏసీబీలో ఆయన కస్టడీ ముగుస్తుంది కాబట్టి ఆయన సోదరుని అరెస్ట్ చేశారు. ఆయన సోదరుని దగ్గర నుంచి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా దీని వెనుక ఎవరు ఉన్నారు, ఎవరి హస్తం ఉందో తేల్చే పనిలో ఏసీబీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ హరీష్ తో సుధీర్, ఎన్టీవీ, వట్టినాగలపల్లి నుంచి.